నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ చక్కెర పొంగల్ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పాలు, చక్కెర, కొబ్బరి, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. తయారు చేసుకునే విధానం: ముందుగా పాలు కాంచుకుందాం. స్టవ్ వెలిగించుకొని ముందుగా పోసి ఉంచుకున్న పాలని కాంచుకుందాం. ఇంకో పాత్రలో జీడిపప్పుని, కిస్మిస్ని వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవడానికి సరిపడ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి బాగా వేడెక్కనిద్దాం. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు జీడిపప్పులు వేయించుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ కూడా వేయించుకుందాం. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా వేయించుకుందాం. పచ్చి కొబ్బరి కూడా వేగింది. దీన్ని పక్కకు దించేసుకొని బియ్యం ఉడికించుకుందాం. పాలు మరిగాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చక్కెర పొంగల్కి బియ్యం ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుంటున్నాను. బియ్యం శుభ్రం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎసరులో వేసేసుకుందాం. వీటిని బాగా ఉడకనిద్దాం. అన్నం ఉడుకుతూ ఉంది. ఇందులో చక్కెర వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ముందుగా కాంచి ఉంచుకున్న పాలని ఇందులో వేసుకుందాం. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది కాసేపు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు యాలకుల పొడి సిద్ధం చేసుకుందాం. యాలకుల పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. యాలకుల పొడిని చక్కెర పొంగల్లో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న కిస్మిస్, అలాగే జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. వేడివేడిగా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చక్కెర పొంగల్ చాలా బాగుందండి. కొబ్బరి కూడా నేతిలో వేయించి వేసాం కదా, ఇంకా బాగుంది. చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.